తెలంగాణ అసెంబ్లీలా వాడి వేడి మస్తున్నదుల్లా కాంగ్రెస్ నాయకులకు టిఆర్ఎస్ నాయకులకు మధ్యలో మాటల యుద్ధం జరిగిందనుకోవాలి. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ నల్ల బ్యాడ్జిని పెట్టుకొని అసెంబ్లీ లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. గదేందో ఒకసారి మనందరం చూద్దాముల్లా. సో దీంతో మన ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే రూల్ ఆఫ్ రిజర్వ్స్తో అన్ని వర్గాల ప్రజలు ముందు తీసుకొని పోతామో వాటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి ముందు తీసుకొని పోతాను అధ్యక్ష. తప్పనిసరిగా సభ్యులందరూ కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో చేపట్టి ముందుకు పోతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి కాబట్టి తప్పనిసరిగా అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బిల్లు ముందు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని విషయాలు దాని గురించి చెప్తారు అధ్యక్ష. అట్లాగే వారు మిగతా పేదవాళ్ళకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చెప్పారు. వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరుస్తా ఉన్నాం అధ్యక్ష. డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతి ఇచ్చింది. You cannot run the house like this, sir. More than 30+ members are here in the well and we want to have this house, sir. सर हमारा भी कोई चांस है ना सर. सर मैं आपसे रिक्वेस्ट करूंगा सर, हाउस को एडजर्न करिए, ये लीडर्स को बुलाइए, इनको भी बुलाइए सर, बिठा के आपस में बात कराइए. अगर बात होती है अच्छा है, सेटल होता है इशू अच्छा है सर, नहीं होता है सर तो ठीक है सर, आप सस्पेंड करिए. आप सस्पेंड भी नहीं करना चाह रहे और आप हाउस को ऐसा चलाना चाह रहे और आप जैसा चाहे वैसा बोल रहे. सर हाउस इज नॉट एन ऑर्डर. हाउ कैन वन स्पीक सर? How can one speak, sir? మన యొక్క గౌరవం ఎంత ముఖ్యమో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం. 3 గంటల పాటు సభలో జరిగినటువంటి తీరు కొంత బాధ అనిపించింది. మరి నాకు అర్థం కాలేదు. నేను తప్పకుండా మహిళల్ని గౌరవించుకోవాల్సిందే, దాంట్లో ఎక్కడ కూడా ఎవరికి అనుమానం లేదు. కానీ నేను కూడా మొన్న సభలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కలు అని సంబోధించిండు, మిగతాదైతే నాకు ఏం అనిపించలేదు. అక్కలు అని సంబోధించిన దాంట్లో మనం ఇంకా పెడార్థాలు లెంకుకోవాల్సిన అవసరం లేదు.